వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. కళ్యాణి డైరీ ఫామ్. అన్న అయితే మనకి కరీంనగర్ నుండి వచ్చాడు. మనకి అన్న అయితే 10 గేదెలు తీసుకున్నాడు. అన్న ఎక్స్పీరియన్స్ ఒకసారి తీసుకుందాం. ఎక్కడ నుండి వచ్చారు? ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు రేవంత్. మొత్తం ఎన్ని యానిమల్స్ తీసుకున్నారు? నేను 10 తీసుకున్నాను. ఎన్ని రోజులు తిరిగామంటే మనం? 4-5 days. రోజుకి ఎన్ని కిలోమీటర్లు దాకా తిరుగుంటాం? మోర్ దాన్ 150-200 kilometers. మనం మొత్తం ఎన్ని గేదెలు తీసుకుంటాం? మోర్ దాన్ 200+300+ చూసుకుంటాం. అంటే మనం 2 పూటల పాలు తీసుకుంటాం. మొత్తం దాని పాలు అయితే మీ దాని అడ్డర్ అయితే మీ దాని దాని ఫేస్ కట్స్ మనం అంటే పాలు కానీ లేకపోతే వాటిని మనం అంటే ఏమంటారు రీప్లేస్ చేసామా? చేసాము అలా కూడా ఒక 2-3 times చేసాం కదా. అంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే మనం ఇప్పించి ఎలా ఇప్పించాం? నాకు తెలిసి పవన్ బ్రో కంటే బెస్ట్ అతను నేను చూడలేదు. నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ తీసుకుని ఉంటాను కదా. అండ్ పవన్ బ్రో దగ్గర నాకు ఆ పేషెన్స్ నచ్చింది. బ్రో మనకి నచ్చకపోతే ఇంకొకటి చూపించడం చాలా ఓపికగా, చాలా పద్ధతిగా, చాలా డీసెంట్గా ప్రతి చోటికి తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడడం అయితే దాని కట్స్, దాని కవ్స్ అవన్నీ ఉంటాయి కదా, చూసి మంచిగా తీసుకొచ్చాడు. మనకు నచ్చకపోతే మళ్ళీ రీప్లేస్ కూడా చేసాం. చూసిన తర్వాత ఇంకా దానికి హెల్త్ బాగాలేకపోతే కొంచెం రీప్లేస్ చేసి దానికి ట్యాబ్లెట్స్ దానికి ఫుడ్ పెట్టడం మొత్తం బ్రో అయితే చాలా మంచిగా చూస్తున్నాడు. ఇంకా బ్రో దగ్గర అయితే మనం చాలా ట్రస్ట్ పడుతుంది. బ్రో అయితే క్వాలిటీకి అసలు కాంప్రమైజ్ అవ్వడు. మంచి క్వాలిటీ మంచి క్వాంటిటీ చూపిస్తాడు. ఇంకా అలాగే ప్రైస్లో కూడా కొంచెం కాంప్రమైజేషన్ ఉంటుంది. మనం మాట్లాడుకుంటే మనకు కొంచెం డిస్కౌంట్స్ అవి కొంచెం ఉంటాయి. సో బ్రో దగ్గర అయితే నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది. ఇదైతే నేను ఖచ్చితంగా బల్ల గురించి చెప్పగలను. మనకి ఉండడానికి కానీ తినడానికి కానీ ఏమైనా ఇబ్బంది ఉందా? ఫుడ్కి అకామిడేషన్కి అయితే అసలు 100% నేను హామీ ఇస్తాను. బ్రో దగ్గర దొరికినట్టు నేను ఎక్కడా చూడలేదు. మేబీ కూడానేమో కూడా చాలా మంచి అకామిడేషన్, ఫుడ్, తిరగడానికి వెహికల్స్ అయితే మొత్తం కస్టమర్స్ చెప్పాలి. వేరే దగ్గరికి వెళ్ళి మొత్తం దాంట్లో డౌట్స్ మీరు చూడండి. చూడండి మీ ఎక్స్పీరియన్స్ ఏది బెటర్ అలా కస్టమర్స్ చెప్పండి. వేరే దగ్గరికి వెళ్ళి మీరు చూడండి. నేను నమ్మమంటే ఇంకా నేను సజెస్ట్ చేస్తాను. ఇంకెవరైనా తీసుకోవాలనుకుంటే నేను ఒక అబ్బాయి సజెషన్ తీసుకోవడం నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను సజెస్ట్ చేస్తాను. ఇంకా నేను సజెస్ట్ చేస్తాను. ఎవరైనా ఏం చూడాలి చెప్పాలంటే నేను తర్వాత నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం.